సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 4th క్యాంటో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్లో ఉన్నాము. సావిత్రి తాను చేస్తున్న అంతరాత్మ అన్వేషణలో మనసు, ప్రాణము, భౌతికము ఈ 3 తలాలను అధిగమించింది. తర్వాత ప్రకాశ దేవతలు అంటే ఇల్యూమైన్ గాడ్స్ సూచనతో ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ 3 అంతరాత్మ శక్తులను కలుస్తుంది సావిత్రి. అయితే ఈ అంతరాత్మ శక్తులు ఏమంటే మడోనా ఆఫ్ సఫరింగ్ శోకమాత, మడోనా ఆఫ్ మైట్ శక్తిమాత, మడోనా ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్ కాంతి జ్ఞానముల మాత. మనం ఇప్పటి వరకు ఈ 3 అంతరాత్మ శక్తులను సావిత్రి కలవటము, 2 అంతరాత్మ శక్తులకు వ్యతిరేకంగా వాటి అహంకార స్వరాలు వ్యతిరేకంగా మాట్లాడటము, ప్రతిధ్వనించటము అంతవరకు చూసాము. 3వ అంతరాత్మ శక్తిని సావిత్రి కలిసింది, ద మదర్ ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్ అంతవరకు చూసాం మనము. ఇప్పుడు ఇది ఈ క్యాంటోలో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్లో లాస్ట్ పార్ట్. దీంతో ఈ క్యాంటో కంప్లీట్ అవుతుంది. సావిత్రి ఇంకా 3వ అంతరాత్మ శక్తిని కలిసింది. 3వ అంతరాత్మ శక్తి తనకున్న శక్తులను, తనకున్న బలహీనతలను కూడా సావిత్రికి చెప్పుకుంది. తను ఎదుర్కోవాల్సిన ఆటంకాలను ముఖ్యంగా చెప్పుకుంది. ఇక్కడ నుంచి మనం పేజ్ నెంబర్ 518లో ఉన్నామండి. చైతన్య మహాప్రస్థానంలో మనిషి మనసు దశకు చేరాడు, మానవీయతను సాధించాడు, నెమ్మదిగా వృద్ధి చెందుతూ జ్ఞాన కాంతితో ఇంకా విశాలమైన గాఢ చైతన్యానికి చేరుకున్నాడు, ప్రకృతి రహస్యాలను తెలుసుకున్నాడు. అయితే మనిషి సాధించిన ఈ విజయాలన్నింటి వెనుక మరి అతనికి ఆసరగా ఉన్నది కాంతి జ్ఞానముల మాత. ఎవరైతే మనం ఇప్పుడు తెలుసుకున్నామో, ఏ అంతరాత్మ శక్తిని అయితే తెలుసుకున్నామో ఇంతవరకు, ఆ కాంతి జ్ఞానముల మాతనే మనిషి సాధించిన విజయాలన్నింటి వెనుక ఉంది. ఈమె మడోనా ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్. సావిత్రి తన ఆత్మ ఊర్ధ్వపద ఆరోహణలో ఒక ఆనంద ప్రదేశంలో ఈ అంతరాత్మ శక్తిని, మడోనా ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్ని కలిసింది. సావిత్రి చేరుకున్న ప్రదేశము ఎలా ఉంది అంటే సామరస్యతకు నెలవుగా ఉంది, అంత హార్మోని ఉంది అక్కడంతా. ఈ అంతరాత్మ శక్తిని కూడా మనము సత్వగుణంగా చెప్పుకున్నాము. అయితే ఎప్పుడైతే మనలో కూడా సత్వగుణం డెవలప్ అవుతూ వస్తుందో ఒక రకమైన హార్మోని మనలో నెలకొంటుంది. అలాగా ఈమె ఉన్న ప్రదేశంలో అక్కడంతా సామరస్యత ఉంది. ఈ అంతరాత్మ శక్తి ఉన్నత గోళాల నుండి సామరస్యతను, సంఘర్షణలతో ఉండే భూ జీవితంలోకి ఆకర్షిస్తుంది. పాపపుణ్యాలను సోపాన పలకాలుగా చేసుకుని సమస్త అనుభవాన్ని కాంతి వైపుకు మళ్లిస్తుంది. అంటే మనం ఏది పాపం ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది పుణ్యం వస్తుంది దీనితో, కాబట్టి ఇది చేస్తాము. మంచి చెడు, ఇది మంచి కాబట్టి మంచి చేస్తాము, ఇది చెడు కాబట్టి ఇది చెయ్యము. ఇదంతా కూడా సత్వగుణమే. దీంతో మన అనుభవం అంతా కూడా ఎలా కాంతి వైపుకు, భగవంతుని వైపు మళ్ళుతుంది. ఈ రకంగా భగవంతుని వైపు మళ్ళటానికి ఈమె సహాయం చేస్తుంది. అచైతన్యం నుంచి చైతన్యాన్ని నిర్మిస్తూ మృత్యువు ద్వారా మనిషి శాశ్వతత్వాన్ని చేరుకునేటట్టుగా చేస్తుంది. మనిషిలో భగవంతుడు వివిధ రూపాల్లో వికసిస్తాడు. ఎలా అంటే మనుషుల్లో కనిపించే మంచిలో, నైతికతలో, శౌర్యంలో, ధైర్యంలో, బలంలో, ప్రజ్ఞానంలో, ప్రవక్త చేసే ప్రవచనంలో, ద్రష్ట యొక్క దృష్టిలో, సౌందర్య మాధుర్యంలో, ఆధ్యాత్మిక విస్తార సంపదల్లో, వీటన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇవన్నీ మనిషిలో వికసించే భగవంతుని రూపాలు. ఈ శక్తుల్లో కాంతిమాత ఉంటుంది. వీటి ద్వారా ఆమె మానవ అంతరాత్మను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. అంటే వీటిని, ఈ అన్నింటినీ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, మంచి కానీ, నైతికత కానీ, శౌర్యము, ధైర్యము, ప్రజ్ఞానము, సౌందర్యము, వీటి అన్నింటినీ మనలో డెవలప్ చేసుకున్నప్పుడు నెమ్మదిగా భగవంతునికి దగ్గర అవుతూ వస్తాం. కానీ మానవ మనసు అజ్ఞానానికి అంటుకుని ఉంటుంది. మానవ హృదయము అల్పత్వానికి, భూజీవితంలో దుఃఖించే తన హక్కుకు బంధించుకొని ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ భూజీవితంలో దుఃఖించటము నా హక్కు అన్నట్లుగా మానవ మనసు, అలా మానవ హృదయము అలా ఆలోచిస్తుంది. సో ఓన్లీ ఇది ఎప్పుడు మరి విడిపడుతుంది వీటన్నింటి నుంచి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే కూడా శ్రీ అరవిందులు అద్భుతంగా చెప్తారు. ఓన్లీ వెన్ ఎటర్నిటీ టేక్స్ టైమ్ బై హ్యాండ్, ఓన్లీ వెన్ ఇన్ఫినిటీ వెడ్స్ ద ఫైనైట్స్ థాట్, కెన్ మ్యాన్ బీ ఫ్రీ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ అండ్ లివ్ విత్ గాడ్. ఇది కేవలము శాశ్వతత్వం, కాలాన్ని తన స్వాధీనం చేసుకున్నప్పుడు.
అనంతత్వము పరిమిత ఆలోచనను పరిణయమాడినప్పుడు అప్పుడు మాత్రమే మనిషి తాను స్వేచ్ఛను పొంది భగవంతునితో పాటు జీవిస్తాడు. ఇంకా ఇది ఏంటి అన్నది ఇంకా ముందు ముందు శాశ్వతత్వం కాలాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, అనంతత్వం పరిమిత ఆలోచనను పరిణయం ఆడటం అంటే వివాహం చేసుకోవడం కానీ, ఇదంతా ముందు ముందు సావిత్రి చేస్తున్న సాధనలో మనకు తెలిసి వస్తుంది. ఇంకా భూమి రక్షించబడటానికి సమ్మతి చూపిస్తే ఈమె ఈ కాంతిమాత, ద మెడన్ ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్, భూమిని రక్షిస్తుంది. అప్పుడు గాయపడని దివ్య ప్రేమ భూమన్నుపై నడయాడుతుంది. విరూపం చెందని దివ్య ప్రేమ భూమన్నుపై నడయాడుతుంది. మానవ మనసు సత్యం యొక్క సర్వాధికారాన్ని అప్పుడు అంగీకరిస్తుంది. భౌతిక శరీరము భగవంతుడు తనలోకి దిగి రావటాన్ని భరిస్తుంది. లేకపోతే ఇదంతా జరగకపోతే భౌతిక శరీరంలోకి భగవంతుడు దిగి వచ్చినా కూడా శరీరం దాన్ని తట్టుకోలేదు. ఇదంతా కాంతిమాత సావిత్రితో చెప్తుంది. అయితే ఈమెకు వ్యతిరేకంగా అజ్ఞాన నిమ్న తలాల నుండి ఒక ఆక్రందన పురుష స్వరంతో ప్రతిధ్వనించింది. ఆ స్వరము ఎలా ఉంది, సావిత్రితో ఏమన్నది అన్నది ఇప్పుడు చూద్దాం. దీన్ని అహంకారంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పేజ్ నెంబర్ 518. Yet grandiose were the accents of that cry. A cosmic pathos trembled in its tone. I am the mind of God's great ignorant world, ascending to knowledge by the steps he made. I am the all-discovering thought of man. I am a god fettered by matter and sense, an animal prisoned in a fence of thorns, a beast of labor asking for his food, a smith tied to his anvil and his forge. Yet have I loosened the cord, enlarged my room. I have mapped the heavens and analyzed the stars, described their orbits through the groves of space, measured the miles that separate the suns, computed their longevity in time. I have delved into earth's bowels and torn out the riches guarded by her dull brown soil. I have clasped the changes of her stony crust, and of her biography discovered the dates, rescued the pages of all nature's plan. ఇది అహంకార స్వరము సావిత్రితో అంటుంది. స్వరం ఎలా ఉంది అంటే అది ఆక్రందనైనా కూడా ఆ స్వరంలో వైభవం ఉంది. విశ్వవేదన ఆ స్వరంలో కంపిస్తోంది. సావిత్రితో అంటుంది, భగవంతుడి నిర్మించిన సోపానాల చేత జ్ఞానం వైపు అధిరోహిస్తున్న భగవంతుని గొప్ప అజ్ఞాన ప్రపంచ మనసును నేను. జ్ఞానం వైపు అధిరోహిస్తున్నాను, కానీ భగవంతుని అజ్ఞాన ప్రపంచం, ఇంకా అజ్ఞానం అన్నది అక్కడ ఉంటుంది, అక్కడ ఉంది. ఆ అజ్ఞాన ప్రపంచ మనసును నేను. సమస్తాన్ని ఆవిష్కరించే మానవ మనసును నేను. అన్నింటినీ కనిపెట్టే మానవ మనసును నేనే. పదార్థానికి ఇంద్రియ జ్ఞానానికి బంధించబడిన దేవుడను, ముళ్ళ కంచెలో బందీగా ఉన్న జంతువును, తన ఆహారం కోసం అడిగే జంతు శ్రమను నేను. ఆ జంతు శ్రమలో కూడా నేనున్నాను. దాగలికి పోత పోసి పాత్రకు కట్టబడిన కమ్మరిని నేను. అయినా ఇంత బందీగా కట్టబడినా నన్ను బంధించిన త్రాటిని చేసుకొని నా గదిని విశాలం చేసుకున్నాను. ఇన్ని బంధాలు నాకున్నా కూడా, ఇన్ని రకాలుగా నేను బంధించబడినా కూడా నేను దాన్ని వదులు చేసుకొని నేను నా గదిని విశాలం చేసుకున్నాను. స్వర్గాలకు మ్యాపులు తయారు చేశాను, సూత్రాలను విశ్లేషించాను, విశ్వ సరిహద్దులతో వాటి కక్షలను వర్ణించాను, సూర్యులను వేరు చేసి కిలోమీటర్లను కొలిచాను. సూర్యునికి మనకి ఎంత దూరం ఉన్నది అన్నది కూడా ఈ మేధతో, హేతువుతో, దీంతోనే తయారైంది, దీంతోనే తెలుసుకోగలిగినాం. కాబట్టి అదంతా కూడా చెప్తున్నాడు ఈ అహంకార స్వరం. స్వర్గాలకు మ్యాపులు తయారు చేశాను, నక్షత్రాలను విశ్లేషించాను, విశ్వ సరిహద్దులతో వాటి కక్షలను వర్ణించాను, సూర్యులను వేరు చేసి కిలోమీటర్లను కొలిచాను, కాలంలో అవి ఎంతకాలం ఉంటాయో వాటి ఆయుర్దాయాలన్నింటినీ లెక్క కట్టాను. ఎంతకాలం ఇవన్నీ ఉంటాయి, నక్షత్రాలు కానీ సూర్యులు కానీ, అది కూడా నేను లెక్క కట్టాను. భూ పొరలోకి దూసుకుపోయి ఆమె బ్రౌన్ సాయిల్లో ఉన్న సంపదలను కొల్లగొట్టాను. ఇది కేవలం నేను ఆకాశంలోనే కాకుండా, స్పేస్లోనే కాకుండా, భూమిలో కూడా, భూమి పొరల్లో కూడా దూసుకుపోయాను. అక్కడున్న సంపదలను కూడా కొల్లగొట్టాను. భూమిలో ఉన్న రాతి పొరను, దానిలోని మార్పులను వర్గీకరించాను. అవి ఎప్పటి నుంచి ఉన్నాయో రాళ్లన్నీ కూడా, వాటి యొక్క బయోగ్రఫీ మొత్తాన్ని తేదీలతో సహా కనుక్కున్నాను. ప్రకృతి ప్రణాళిక పేజీలను శిథిలం కాకుండా భద్రపరిచాను. The tree of evolution I have sketched, each branch and twig and leaf in its own place. In the embryo tracked the history of forms, and the genealogy framed of all that lives. I have detected plasma and cell and gene. The protozoa traced man's ancestors, the humble originals from whom he rose. I know how he was born and how he dies. Only what end he serves I know not yet. Or if there is aim at all,
or any end or push of rich creative purposeful joy in the wide works of the terrestrial power. I have caught her intricate processes. None is left. Her huge machinery is in my hands. I have seized the cosmic energies for my use. I have poured on her infinitesimal elements, and her invisible atoms have unmasked. All matter is a book I have perused. Only some pages now are left to read. I have seen the ways of life, the paths of mind. I have studied the methods of the act and aim and the behavior learned of man and woman. పరిణామ వృక్షాన్ని నేనే చిత్రించాను. ప్రతి శాఖను, ఆకును వాటి వాటి స్థానంలో అమర్చారు. ఈ పరిణామ వృక్షంలో అంటే పరిణామ క్రమంలో ఏదేది వచ్చింది, ఏ ఏ శాఖలు వచ్చాయి, ఏ ఏ ఆకులు వాటికి మొలకెత్తాయి, ఇవన్నీ కూడా నేను వాటి వాటి స్థానం, అవి వచ్చిన తర్వాత అవి ఎక్కడెక్కడ ఉండాలి అన్నది కూడా వాటి స్థానంలో అమర్చానంటే పరిణామాన్ని అంతా కూడా నేను తెలుసుకున్నాను. డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా పరిణామం అన్నది మనకు తెలిసింది అని తెలుసుకున్నాం. సో ఈ రకంగా ఇదంతా కూడా మేధనే. ఆ రకంగా అంటున్నాడు. పరిణామ వృక్షాన్ని నేను చిత్రించాను. గర్భస్థ పిండంలో రూపాల చరిత్రను, జీవుల జన్మ రహస్యాన్ని పట్టుకున్నాను. మానవుని వారసత్వాన్ని, జన్యువును, ప్రోటోజోవాను అతి చిన్న కణంతో సహా శోధించి కనుక్కున్నాను. అతను ఎక్కడ నుంచి ఉద్భవించాడో తెలుసుకున్నాను. మనిషి ఎలా జన్మిస్తాడు, ఎలా మరణిస్తాడు అన్నది కూడా నాకు తెలుసు. అయితే ఏ గమ్యాన్ని చేరతాడు, ఎలా జన్మిస్తాడు, ఎలా మరణిస్తాడు అన్నది నాకు తెలుసు. కానీ మనిషి లక్ష్యం ఏంటి, ఏ గమ్యాన్ని చేరతాడు, అసలు అతనికి లక్ష్యం అంటూ ఉందా లేదా, లేక ఈ ఐహిక ప్రపంచ విశాల కార్యాలను నిర్వర్తిస్తూ సమృద్ధ సంతోషానికి తోయబడుతున్నాడా? ఈ ఐహిక ప్రపంచంలో ఈ కార్యాలన్నీ నిర్వర్తిస్తూ తన సంతోషం కోసం చేసే కార్యాలను ఆ సంతోషం వైపుగా తోయబడుతున్నాడా? ఇది మాత్రము నాకు ఇప్పటికీ తెలియదు. ప్రకృతి సంక్లిష్ట పని విధానాలను దేన్ని వదలకుండా పట్టుకున్నాను. ఆమె భారీ యంత్రాంగం మొత్తం నా చేతుల్లో ఉంది. విశ్వశక్తులను నా ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకున్నాను. ఆమె సూక్ష్మ మూలకాలను పరిశీలించి కనిపించని అణువుల ముసుగును తొలగించాను. పదార్థం మొత్తాన్ని ఒక పుస్తకంలా క్షుణ్ణంగా చదివాను. చదవాల్సిన పేజీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. మొత్తాన్ని చదివాను, కానీ చదవాల్సిన పేజీలు ఇంక కొన్ని మాత్రమే మిగిలాయి. జీవిత విధానాలను, మనసు దారులను చూశాను. చీమ నుండి చింపాంజీ వరకు వాటి పద్ధతులను, మనిషి నుండి వానపాము వరకు వాటి ప్రవర్తనను, వీటన్నింటినీ చదివాను. ఇదంతా కూడా సత్వగుణ అహంకారం. ఇఫ్ గాడ్ ఈజ్ అట్ వర్క్, హిస్ సీక్రెట్స్ ఐ హ్యావ్ ఫౌండ్, but still the cause of the things is left in doubt. Their truth flees from pursuit into a void. When all has been explained, nothing is known. What chose the process? Whence the power sprang, I know not, and perhaps shall never know. A mystery is this mighty nature's birth. A mystery is the elusive stream of mind. A mystery the protean freak of life. What I have learned, chance leaps to contradict. What I have built is seized and torn by fate. I can foresee the acts of matter's force, but not the march of the destiny of man. He is driven upon paths he did not choose. He falls trampled underneath the rolling wheels. My great philosophies are a reasoned guess. The mystic heavens that claims the human soul are a charlatanism of the imagining brain. All is a speculation or a dream. In the end, the world itself becomes a dream. ఒకవేళ భగవంతుడు కార్యనిర్వహణలో ఉంటే ఆయన రహస్యాలు కనిపెట్టాను. ఆయన ఏమేం పనులు చేస్తున్నాడు అన్నది, ఎందుకు చేస్తున్నాడు అన్న రహస్యాలు కూడా నేను కనిపెట్టాను. కానీ విషయాల కారణం ఇంకా సందేహంగానే కనిపెట్టాను. కానీ దాని వెనుక ఉన్న కారణము అన్నది ఇంకా సందేహమే ఉంది. వాటి సత్యం అన్వేషణ నుండి శూన్యంలోకి ఎగిరిపోయింది. వాటి సత్యం అనేది శూన్యంలోకి ఎగిరిపోయింది. అంటే శూన్యమే ఫైనల్ అనుకునేటట్టుగా వచ్చింది. అంతా వివరించబడింది, కానీ ఏది తెలియలేదు. ఈ పని విధానాన్ని ఏది ఎంపిక చేసుకుంది, ఈ శక్తి ఎప్పుడు ఉద్భవించింది, ఇవన్నీ నేను ఇప్పటి వరకు తెలుసుకొని ప్రశ్నలే. ఇవన్నీ కూడా నాకు అర్థం కాని ప్రశ్నలే, సమస్యలే. బహుశా ఎప్పటికీ తెలుసుకోలేనేమో. మహాప్రకృతి జన్మనే ఒక నిగూఢ రహస్యం. మానసిక ప్రవాహం అంతు చిక్కని ఒక రహస్యం. మహాప్రకృతి ఎలా జన్మించింది అన్నదే ఒక నిగూఢ రహస్యం. అలాగే మానసిక ప్రవాహం, మనసు ఎలా వచ్చింది అన్నది తెలిసినా కూడా ఈ మనసు ఎక్కడికి పోతుంది, మనసులో ఆలోచనలు ఏంటి, ఇవంతా కూడా అంతు చిక్కని ఒక రహస్యం.
జీవితంలోని పురటాన విచిత్రం, ఒక రహస్యం. నేను ఏది తెలుసుకున్నా యాదృచ్ఛికత దానికి వ్యతిరేకిస్తూ దుంకుతుంది. నేను ఏది నిర్మించినా విధి దాన్ని స్వాధీనం చేసుకుని ముక్కలు చేస్తుంది. నేను ఏం చేయాలనుకున్నా కూడా, ఏది తెలుసుకున్నా కూడా యాదృచ్ఛికత అన్నది దానికి వ్యతిరేకంగా వస్తుంది. ఏది నిర్మించినా కూడా విధి దాన్ని స్వాధీనం చేసుకుంటుంది, ముక్కలు చేస్తుంది. పదార్థ శక్తి చర్యలను నేను ముందే పసిగట్టాను, కానీ విధి మనిషి ఎక్కడికి తీసుకొని పోతుందో చూడలేను. పదార్థాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా పదార్థం ఎలా వచ్చింది, పదార్థం నుంచి ప్రాణం ఎలా వచ్చింది, ప్రాణం నుంచి మనసు ఎలా వచ్చింది, ఇదంతా కూడా తెలుసు నాకు. ఇదంతా కూడా పసిగట్టగలిగాను. కానీ ఈ మనిషి విధి అన్నది నేను తెలుసుకోలేకపోయాను. మనిషిని విధి ఎక్కడికి తీసుకొని పోతుంది అన్నది మాత్రం నేను చూడలేను. తాను ఎంపిక చేసుకునే దారులకు మనిషి నిర్దేశించబడుతున్నాడు. మరి ఇప్పుడు అలాగే జరుగుతుంది. విధి అన్నది మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎక్కడికో తీసుకెళ్తుంది. మనిషి కోరుకోకపోయినా కూడా, ఇది నాకు వద్దు అనుకున్నా కూడా అది మనిషికి జరుగుతుంది తెలియకుండానే. సో ఈ రకంగా మనిషి తాను కోరుకోని విధికి కూడా తాను నిర్దేశించబడుతున్నాడు. అలా నిర్దేశించబడుతూ ఈ తిరుగుతూ ఉండే విధి చక్రాల క్రింద పడి నలిగిపోతున్నాడు. విధి చక్రాల క్రింద నా గొప్ప గొప్ప వేదాంతాలన్నీ కూడా హేతువుతో ఊహించినవే. ఇవన్నీ కూడా హేతువుతోనే చేశాను నేను. మానవ అంతరాత్మను కోరుకునే మార్మిక స్వరాలు ఊహించే మెదడు చేసే మాయాజాలం ఇదంతా కూడా మెదడు. మనం ఏదైతే బ్రెయిన్ అనుకుంటున్నామో, మేధ అనుకుంటున్నామో, హేతువు అనుకుంటున్నామో, అది చేసే మాయాజాలం ఇదంతా కూడా ఒక సంశయాత్మక వ్యవహారం లేదా ఒక స్వప్నం. చివరకు ప్రపంచమే ఒక సందేహంగా తయారవుతుంది. The infinitesimals just marks mass and shape. A laugh peels from the infinite's finite mask. Perhaps the world is an error of our sight, a trick repeated in each flash of a sense. An unreal mind hallucinates the soul with a stress vision of false reality, or a dance of Maya veils the void unborn. Even if a greater consciousness I could reach, what profit is it then for thought to win a real which is forever ineffable, or hunt to its lair the bodiless self, or make the unknowable the target of the soul? Nay, let me work within my mortal bounds, not live beyond life or think beyond the mind. Our smallness saves us from the infinite. In a frozen grandeur, lone and desolate, call me not to die the great eternal death, left naked of my own humanity, in the chill vast of the spirit's boundlessness. Each creature by its nature's limit lives, and how can one evade his native fate? Human I am, human let me remain, till in the inconscient I fall dumb and asleep. I high insanity, chimera is this, to think that God lives hidden in the clay, and that eternal truth can dwell in time, and call to her to save ourselves and world. How can man grow immortal and divine, transmuting the very stuff of which he is made? This wizard gods may dream not, thinking man. సూక్ష్మ పరిహాసము పదార్థాన్ని, ఆకారాన్ని వెక్కిరిస్తుంది. పరిమితత్వపు ముసుగులో ఉన్న అనంతత్వము నవ్వుతూ ఉంది. మనకు పైకి అంత పరిమితంగానే కనిపిస్తూ ఉన్నా అది అనంతం వేసుకున్న ముసుగు. ఆ లోపల పరిమితత్వాన్ని తొలగిస్తే ఆ లోపల ఉన్నదేంటి? అనంతత్వమే. బహుశా ఈ ప్రపంచమే మన దృష్టిలోపమేమో. ప్రతి ఇంద్రియ మెరుపులో ఒక వంచన పునశ్చరణం అవుతూ ఉంది. ప్రతి ఇంద్రియ మెరుపులో సెన్సెస్ ఏవైతే మెరుపులు ఇస్తూ ఉన్నాయో దాంట్లో ఎప్పటికీ వంచన ఉంది. అంటే కళ్ళతో చూస్తాము, ఒకటి నిర్ణయిస్తాం, చెవులతో విని ఇంకోటిగా అనుకుంటాం, మనసు ఇంకోటి ఆలోచిస్తుంది. ఇలాగా ప్రతి దాంట్లో కూడా మనం చూసేది కానీ, మనం వినేది కానీ, లేదా మనం మనసుతో ఆలోచించేది కానీ ఏది కూడా నిజం కాదు. అదంతా కూడా వంచనే. అవాస్తవ మనసు అసత్య యథార్థపు దృష్టితో అంతరాత్మను ప్రమింపజేస్తున్నదేమో, లేక మాయ చేసే నృత్యము అభివ్యక్తం కాని శూన్యంపై ముసుగు వేసిందా? ఒకవేళ నేను ఒక గొప్ప చైతన్యాన్ని చేరుకున్నా ఎప్పటికీ అనిర్వచనీయంగా ఉండే పరమ యథార్థాన్ని గెలిచే ఆలోచనతో లాభం ఏముంది? నేను ఒక హైయర్ కాన్షియస్నెస్కి చేరుకున్నప్పటికీ ఈ పరమ యథార్థము అన్నదానితో నాకేంటి లాభము? అక్కడికి చేరుకున్నందుకు నాకు లాభం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? లేక దేహరహిత ఆత్మను వెంటాడినా, అజ్ఞేయాన్ని అంతరాత్మ లక్ష్యగా నిలుపుకున్నా,
అన్నోయబులే నా అంతరాత్మ లక్ష్యం అని దాన్ని నిలుపుకున్నా దానివల్ల నాకు ఒరిగేది ఉంది, నాకు ప్రయోజనం ఏముంది అంటే అన్నోయబుల్తో నాకేం లాభము అని అన్నదానికి శ్రీ అరవిందులు అంటారు, అన్నోయబుల్ ఇది ఎవరికి అన్నోయబుల్? టు ద హ్యూమన్ మైండ్, మానవ మనసుకు అన్నోయబుల్, అజ్ఞేయం అది. బట్ నోయబుల్ బై ఐడెంటిటీ, ఏకతతో ఇది తెలుసుకుంటాం, ఏకతతో అది నోయబుల్ అవుతుంది మనకు. అన్నోయబుల్ అన్నది నోయబుల్ బై ఐడెంటిటీ, నోయబుల్ బై బికమింగ్ వన్ విత్ దట్. ఆ తత్తుతో మనం ఎప్పుడైతే ఒకటిగా అవుతామో అప్పుడు ఆ అన్నోయబుల్ అన్నది మనకు తెలుస్తుంది, అజ్ఞేయం అన్నది. అండ్ నోయబుల్ బై ఏ యూనియన్ ఇన్వర్డ్లీ, ఇన్వర్డ్గా మన అంతరంలో భగవంతునితో ఎప్పుడైతే సంయోగం చెందుతామో అప్పుడు వాట్ ఈస్ అన్నోయబుల్ అన్నది మనకు తెలుస్తుంది. అయితే ఇతను అంటున్నాడు, దీంతో నాకు ప్రయోజనం ఏంటి? కాబట్టి నా మర్త్య పరిమితుల్లోనే నన్ను పని చేసుకొని. ఇది చాలా మంది అంటూ ఉంటారు, ఇవన్నీ సాధనలు, వీటన్నింటితో ఏమి హ్యాపీగా ఉన్నాం కదా, ఇప్పుడు మన పరిమితుల్లో మన లిమిట్స్లో మనం ఏదో హ్యాపీగా ఉన్నాం, ఏదో సంపాదించుకున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, పిల్లలు సెటిల్ అయ్యారు, అంతా బాగుంది. మరి ఇంకా ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి మనము? వీటన్నింటికి అతీతంగా కూర్చొని సాధనలు చేయటము, ఈ ప్రాణానికి మనసుకు అతీతంగా జీవించటము, ఇవన్నీ కూడా ఎందుకు అని అలాంటి అహంకారమే ఇది అంటుంది అనమాట. నా మర్త్య పరిమితుల్లోనే నన్ను పని చేసుకొని, ప్రాణానికి మనసుకు అతీతంగా జీవించమని ఆలోచించమని చెప్పద్దు. అన్నీ కూడా ఈ సావిత్రి సాధనలు ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటారు చూడండి. అలాంటప్పుడు మన అల్పత్వమే మనల్ని అనంతం నుంచి కాపాడుతుంది. ఇలా మనం లిమిట్గా ఉండటము, మన అల్పత్వంతో ఉండటమే మనల్ని అనంతం నుంచి కాపాడుతుంది. ఎందుకంటే అనంతం అంటే భయం, చాలా మందికి శూన్యం అంటే భయం, కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలంటే భయం. సో అదే చెప్తున్నాడు ఇక్కడ అతను, మన అల్పత్వమే మనల్ని అనంతం నుంచి కాపాడుతుంది. ఒంటరిగా ఉండే ఒక జడమైన వైభవంలో గొప్ప శాశ్వత మరణాన్ని పొందమని నన్ను పిలవకు. అనంతంలో ఒంటరిగా మిగిలిపోతే భయం వేస్తుంది, శూన్యంలో ఒంటరిగా మిగిలిపోతే భయం వేస్తుంది. కాబట్టి నా మానవతను విడిచిపెట్టి నగ్నంగా చల్లగా గడకట్టి ఉన్న ఆత్మ అపరిమిత విస్తారతను చేరుకోమని నన్ను పిలవకు. ప్రతి జీవి తన ప్రకృతి పరిమితుల్లోనే జీవిస్తుంది, ప్రతి జీవి అలాగే జీవిస్తుంది కదా. ఇప్పుడు కుక్క పరిమితుల్లోనే జీవిస్తుంది, జంతువు పరిమితుల్లో, వృక్షము తన పరిమితుల్లోనే జీవిస్తుంది. ఏదైనా కూడా ప్రతి జీవి తన పరిమితుల్లోనే జీవిస్తుంది. మానవ సహజ విధిని ఎవరైనా ఎలా తప్పించుకోగలరు? నేను మనిషిని, విశ్వ అచేతనలో మూగగా నిద్రపోయే వరకు నన్ను మనిషిలాగే ఉండని. భగవంతుడు మట్టిలో దాగి ఉన్నాడని కానీ, శాశ్వత సత్యం పరిమితమైన కాలంలో నివసిస్తున్నదని, మనల్ని ప్రపంచాన్ని రక్షించడానికి ఆ సత్యాన్ని పిలవాలని కానీ అనుకోవడము గొప్ప ఉన్మాదము, భ్రమ. ఈ మట్టిలో భగవంతుడు దాగి ఉన్నాడు అనుకోవడము అది కూడా ఒక భ్రమనే. మనిషి తాను తయారైన పదార్థం నుంచి రూపాంతరం చెంది ఎలా అమృతత్వానికి దివ్యత్వానికి వృద్ధి చెందగలడు? ఈ పదార్థంతో ఉన్న మనిషి ఏ రకంగా రూపాంతరం చెందుతాడు? పదార్థం అన్నది ఎలా రూపాంతరం చెందుతుంది? అమృతత్వానికి దివ్యత్వానికి ఎలా మనిషి వెళ్ళగలుగుతాడు? దేవుళ్ళే, మనిషి మానవత్వంతోనే ఉంటాడు, దేవుళ్ళు దివ్యత్వంతో ఉంటారు. ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఈ రూపాంతరం అన్నది మనిషి దివ్యత్వానికి అన్నది ఎలా జరుగుతుంది? ఇదంతా జరిగేదేనా? దీంట్లో ఎంత మటుకు వాస్తవం ఉంది అంటున్నాడు. మాయలు చేసే దేవుళ్ళు దీని గురించి కలగనొచ్చు, దేవుళ్ళు మాయలు చేసేవాళ్ళు దీని గురించి కలగనొచ్చు, కానీ ఆలోచించే మనిషి కాదు. ఇది మనకు ఆలోచన ఉంది, మనకు హేతుబద్ధంగా ఆలోచించే మనస్సు అన్నది ఉంది. దాంతో ఆలోచిస్తే, మనం కారణంతో ఆలోచిస్తే చూస్తే ఇదంతా కూడా జరిగేది కాదు, ఇదంతా అన్రియల్, వాస్తవం కాదు అన్నది. ఇంకా దీనికి ఈ వాయిస్కి సావిత్రి ఏం చెప్తుంది అన్నది చూద్దాం. And Savitri heard the voice. The warped answer heard, and turning to her being of light, she spoke. Madonna of light, mother of joy and peace, thou art a portion of myself put forth to raise the spirit to its forgotten heights and wake the soul by touches of the heavens. Because thou art, the soul draws near to God. Because thou art, love grows in spite of hate, and knowledge walks unslain in the pit of night. But not by showering heaven's golden rain upon the intellect's hard and rocky soil can the tree of paradise flower on earthly ground, and the bird of paradise sit upon life's boughs, and the winds of paradise visit mortal air. Even if thou rain down intuition's rays, the mind of man will think its earth's own gleam. His spirit by spiritual ego sink,
or his soul dream shut in sainthood's brilliant cell, where only a bright shadow of God can come. His hunger for the eternal thou must nurse, and fill his yearning heart with heaven's fire, and bring God down into his body and life. One day I will return, hand in mine, and thou shalt see the face of the Absolute. Then shall the holy marriage be achieved. Then shall the divine family be born. Then shall be light and peace in all the worlds. సావిత్రి ఇదంతా విన్నది. ఈ అహంకార స్వరం చెప్పిందంతా. ఈ అహంకార స్వరానికి ఇంతకు ముందు ఎలా అయితే రెండు అహంకార స్వరాలకు బదులు చెప్పదో ఆ రకంగా ఈ అహంకార స్వరానికి ఏమీ బదులు చెప్పదు, జస్ట్ వింటుంది. మాతతో, శక్తి మాతతో అంటుంది, అంతరాత్మ శక్తితో, కాంతి శాంతి ఆనందాల మాత, నువ్వు నా ఆత్మను తాను మర్చిపోయిన ఉన్నతాలకు పెంచి స్వర్గ స్పర్శలతో అంతరాత్మను మేలుకొలపడానికి ముందుకు వచ్చిన నా ఆత్మలోని ఒక భాగానివి. నువ్వు ఉన్నావు కాబట్టే అంతరాత్మ భగవంతుడికి దగ్గరవుతుంది. నువ్వు ఉన్నావు కాబట్టే ద్వేషానికి బదులు ప్రేమ వృద్ధి చెందుతుంది. అంతా సత్వగుణం ఉంటేనే మన అంతరాత్మ భగవంతుడికి దగ్గర అవుతుంది. సత్వగుణం ఉంటేనే, సత్వగుణంతో మనలో పెంచుకుంటేనే ద్వేషం తగ్గుతూ ప్రేమ వృద్ధి చెందుతుంది. నిశీది గోతిలో కూడా జ్ఞానం వధించబడకుండా ముందుకు సాగుతుంది. రాయిలా గట్టిగా ఉండే మేద పైన స్వర్గపు సువర్ణ వర్షం కురియడం వల్ల భూమిపై స్వర్గ పుష్పము పూయదు. ఇట్లా గట్టిగా ఉంటుంది మేధ అన్నది. ఈ మేధ పైన ఎంత స్వర్గపు సువర్ణ వర్షం అన్నది, స్వర్గవర్షం అన్నది కురిసినా కూడా ఆ పుష్పం మాత్రం, ఎందుకంటే అది గట్టిగా ఉన్నప్పుడు, రిజిడ్గా ఉన్నప్పుడు భూమి, నువ్వు ఎంత వర్షం కురిపించినా కూడా, ఎంత ఇచ్చేసినా కూడా అక్కడ వృక్షం అన్నది మొలవదు. ఆ పారిజాత పుష్పం ఏదైతే ఆకాంక్ష పుష్పం, స్వర్గ పుష్పం ఉందో అది పూయదు. మొక్క రాదు, దానికి ఆ పుష్పము పూయదు. పేద ఒక్కటే ఉంది. స్వర్గ విహంగము జీవిత శాఖలపై వాలదు. స్వర్గ గాలులు మర్త్య వాతావరణంలో వీచవు. మేధతో ఇవన్నీ జరగవు. నువ్వు ఒకవేళ అంతఃస్ఫూర్తి కిరణాలను కురిపించిన మానవ మనసు దాన్ని భూమెరుపుగా భావిస్తుంది. మనకు పేద ఎక్కువైనప్పుడు ఏదైనా ఇంట్యూషన్ రేస్ మన మీద పడ్డా కూడా ఇది నిజమేనా, ఇవంతా మన భ్రమణ, ఇవన్నీ కూడా మనసు ఆలోచిస్తుంది. కాబట్టి దాన్ని కూడా పట్టుకోలేదు, దాన్ని భూమెరుపుగా భావిస్తుంది. మనిషి ఆత్మ అతని ఆధ్యాత్మిక అహంకారంతో క్రమంగా అంతరిస్తుంది. లేదా అతని అంతరాత్మ సన్యాసత్వం అనే ప్రకాశమాన జైల్లో కలలుగంటూ మూసుకుని ఉంటుంది. ఎందుకంటే అక్కడకు భగవంతుని ప్రకాశిత ఛాయ మాత్రమే ప్రవేశించగలదు. అంటే కేవలము ఒక ఛాయ. ఎందుకంటే అక్కడకు భగవంతుని ప్రకాశిత ఛాయ మాత్రమే ప్రవేశించగలదు. శాశ్వతిని కొరకు అతను పడే తపనను, ఆకలిని నువ్వు పోషించాలి. పరితపించే అతని హృదయాన్ని స్వర్గాగ్నితో నింపి భగవంతుని అతని శరీరంలోకి, జీవితంలోకి తీసుకొని రావాలి. భగవంతుని చేయి పట్టుకొని ఒకరోజు నేను తిరిగి వస్తాను. నేను ఇప్పుడు నా అంతరాత్మ అన్వేషణలో ఉన్నాను. అంతరాత్మను కలిసిన తర్వాత భగవంతుని కలుస్తాను. భగవంతుని చేయి పట్టుకొని తిరిగి తీసుకొని వస్తాను. అప్పుడు నువ్వు సమగ్రుని దర్శిస్తావు. అప్పుడు పవిత్ర వివాహము విజయవంతంగా జరుగుతుంది. అంటే భూమికి, స్వర్గానికి, పదార్థానికి, ఆత్మకు మధ్య బంధం ఏర్పడుతుంది. ఇది చాలా చోట్ల శ్రీ అరవిందులు ఈ వివాహం గురించి, అంటే భూమికి స్వర్గానికి జరిగే వివాహం గురించి ప్రస్తావిస్తారు. భూమి స్వర్గ సమానం కావాలి, అప్పుడు భూమి మీద దివ్య జీవనం నెలకొంటుంది. అప్పుడు దివ్య కుటుంబం జన్మిస్తుంది. సమస్త ప్రపంచాలలో కాంతి, శాంతి నెలకొంటాయి అని పలికి సావిత్రి తన అంతరాత్మ అన్వేషణలో ఇంకా ముందు, అంటే ఇంకా లోతుకు పయనించింది. ఈ మూడు అంతరాత్మ శక్తుల కార్యము మూడు అహంకారాల చేత జయించబడింది. ఈ మూడు శక్తుల్లో ఒకదానికి ఇంకో దాని శక్తి ఉండదు. ఏ శక్తికి అదే ప్రత్యేకం. ప్రపంచ పరిపూర్ణతకు ఇది సరిపోదు అని తెలుసుకుంది సావిత్రి. ఈ మూడు శక్తులతో భగవంతుని శక్తితో తాను తిరిగి వస్తానని, వీటి కాపాడుతానని మాటిచ్చి ముందుకు కలుగుతుంది. అంటే ఇంకా లోతుకు పయనించింది. ఇక్కడితో మనకు 4th క్యాంటో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్యాంటో ద ఫైండింగ్ ఆఫ్ ద సోల్, అంతరాత్మను సావిత్రి కలవటం, ఆవిష్కరించుకోవటం. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సావిత్రి తన అంతరాత్మను కలుస్తుంది. ఆమెలో కుండలిని శక్తి అవేకనయ్యి చక్రాల గుండా ప్రవహిస్తూ సహస్రారం నుండి పైకి అతీతంలోకి
కలిసిపోతుంది. అయితే కుండలిని శక్తి ఆమె చక్రాలలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆమెలో ఎలాంటి పరివర్తన జరుగుతుంది, ఆ ఎఫిషియన్సీస్ అన్నవి ఒక్కొక్క చక్రంలో, మూలాధార చక్రంలో ఒక రకమైన ఎఫిషియన్సీస్, స్వాధిష్టాన చక్రం వికసించుకున్నప్పుడు ఒక రకమైన ఎఫిషియన్సీస్, అలా ఏ రకంగా ఆమెలో ఆ నైపుణ్యతలు అన్నవి బయటికి వస్తాయి, ఇదంతా కూడా మనకి నెక్స్ట్ క్యాంటోలో ఉంటుంది. ధన్యవాదాలు.